తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ జర్నీ బయలుదేరారు మీరు. ఎస్ మ్యామ్. మీ విజయాన్ని ఎంతవరకు వారు చూసి ఆనందించగలిగారు? వర్కింగ్ పార్ట్నర్స్గా తల్లిదండ్రులు దొరకటం అందరికీ జరిగేది కాదండి. అది కళారంగంలో ఎంత ఆనందంగా ఉంటుందో ఆ దృశ్యం కూడా అంత హృదయ విదారకంగా కూడా అనిపిస్తుంది. ఆ తల్లి ఆర్టిస్ట్ మా మదరు ఆ సీన్ యాక్ట్ చేసి మిడ్ నైట్ ఆ 12:30కి డ్రెస్ చేంజ్కి వస్తే 4 చీరల్ని రూమ్ కింద చేసి కట్టేవారు మా ఫాదర్. గ్రీన్ రూమ్లో కూర్చోబెట్టి విసురుతూ ఉంటే ఆవిడ మాకు పాలు ఇచ్చేదట. అయిన తర్వాత మళ్ళా ఆయన బిడ్డని దిండు మీద పడుకోబెట్టి మాకు మదర్కి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఆ దిండుతో సహా తీసుకొచ్చి హార్మోనియం మీద మళ్ళీ నొప్పి తెలియకుండా పడుకోబెట్టుకొని హార్మోనియం వాయించేవారట మా ఫాదర్. సో దట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్. తెల్లవారుజామున డ్రామాకి 3 గంటలకి డ్రామా 4 గంటలకి అయిపోతే ఒక 8 కిలోమీటర్లలో ఇంకొక గ్రామంలో ఇంకొక మరుసటి రోజు ఉంటే ఎడ్ల బండ్లు అలా ఊగుతూ ఆ 1.5-2 గంటల జర్నీ చేసి వేప పొలాలు నూకుంటూ మధ్యాహ్నానికి ఎప్పుడో ఆ ఊరు చేరి అక్కడ వచ్చి రాని నిద్రతో కలత నిద్రతో పడుకొని మనసుబు గారింట్లోనో కరణం గారింట్లోనో బతిమలాడుకొని ఆ వేడి నీళ్లు ఓ 2 కాగులు పెట్టించుకొని స్నానాలు చేసుకొని మళ్ళీ మేకప్ వేసి అంత పిల్లలకి భోజనం పెట్టుకొని అలా ప్రోగ్రామ్స్ చేసి ఆర్టిస్టులు. నా యొక్క ఎదుగుదల అమ్మ చూసిందండి. ఒక అసిస్టెంట్గా ఒక 4 రూపాయలు సంపాదించడం, సింగర్గా పేరు రావటం వరకు చూసింది. పెద్ద సినిమా హిస్టరీలా జరిగిందండి. ఈ ఒక్క విషయం మీకు చెప్పాలి, ప్రజలకి తెలియాలి. ఇంద్రుడు చంద్రుడు అనే ఒక సినిమా, కమల్ హాసన్ గారు మేయర్ క్యారెక్టర్ వేసి దాంట్లో అని ఒక పెద్ద ఒక డిఫరెంట్ ఒక చైనీస్ టైప్లో ఒక సాంగు. ఆ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం గారు సాంగ్స్ ప్లస్ అది ఎట్లా అద్భుతమైనటువంటి హిట్స్. ఆ డబ్బింగ్ చెప్పి వారికి సమ్ వోకల్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ సమయంలో మా మదర్ హార్ట్ ఎనర్జీ హాస్పిటలైజ్. సేమ్ సినిమాలో జరిగినట్టు ఒక దగ్గర 5-6 నెలల పాటు అన్నయ్య గారు ఎక్కువ పాడకూడదని డాక్టరు ఆయన రెస్ట్రిక్ట్ చేయటం. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి నైట్ బయలుదేరితే తెల్లవారుజాము దాకా కన్నడ బెంగళూరు వెళ్ళి 10-12 పాటలు పాడి మార్నింగ్ 5:15కు 5:20 ఫ్లైట్ ఉండేది. దాంట్లో ఇక్కడికి వచ్చి స్నానం చేసి మా అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి చూసి ఇక్కడ రికార్డింగ్స్ రోజు 30,000 22,000 బిల్లు కట్టాల్సి వచ్చేది హాస్పిటల్లో. ఈ 6 months ఎక్కడ చూసినా నేను పాడే అవకాశం రావటం ఒక పక్క ఆనందమా, ఆ వచ్చిన డబ్బుని రోజు హాస్పిటల్స్ ఖర్చు పెట్టి లేకపోతే మా దగ్గర ఏముంది, ఏం లేదు. మా మదర్ అలాగా ఇంట్లో ఉంటే మొత్తం, ఎందుకంటే అంత ఎఫెక్షన్ మదర్ అంటే, అంత కష్టపడింది. తనేం అనుభవించలేదు. 51 వయసు. మదర్కి ఏదో అయిపోతుంది అని ఒక బాధ. ఎట్లాగైనా కాపాడుకుందాం. టాప్ ఆర్టిస్టులు అందరూ హాస్పిటల్కి వచ్చి ఇళయరాజా గారు, రజనీకాంత్ గారు, మనోకి మేము ఉన్నామమ్మా, మీకేం అవ్వదు, ధైర్యంగా ఉండండి వాళ్ళు ఇంటెన్సివ్ కేర్లు చెప్పడం. ఈ 6 months సినిమా కరెక్ట్గా ఆయన వాయిస్ సరైంది, మా మదర్ చనిపోయారు. అలాగా ఆవిడ చూసింది ఆఖరి మాట, నీ డబ్బులో నీళ్ళలా ఖర్చు పెట్టావు నాయన, నువ్వు మహారాజులా ఉంటావు అనే మాట, ఆఖరి మాట ఆవిడ మాట్లాడింది నేను విన్నా. దాని తర్వాత మాటలేదు. అందరూ మనం సాధించినవన్నీ చూడటమే కాదు, అనుభవించాలన్న కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది కొంతమందికే నెరవేరుతుంది, కొంతమందికి అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి మనోపని. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్కి ఆ పాట గుర్తొచ్చింది. సో సంగీతం ఒక మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆ ఒక సంగీతంలో అందరినీ అలరించే ఈ సంగీతం, అన్ని బాధలను తీర్చే ఈ సంగీతంలో మనం చిన్న ధూళి, ఆ ధూళికి కూడా ఒక అవకాశం భగవంతుడు ఇవ్వటం చరితార్థమైనంత ఆనందం. ఇంకంతకన్నా ఏం కావాలండి మనిషికి.